నమస్కారం. రామకథలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం బ్రహ్మ యొక్క ప్రేరణ వలన భల్లూక వానర వీరులు జన్మించుట అనే విషయాన్ని తెలుసుకుందాం. విష్ణుమూర్తి రావణ సంహారానికి మానవుడుగా జన్మించెను. ఇక భవిష్యత్ పరిణామాలు తెలిసిన బ్రహ్మదేవుడు దేవతలతో ఈ విధంగా చెప్పెను: ఓ దేవతల్లారా, రావణుని సంహారం కోసం సహాయకులుగా బలవంతులైన వానరులను సృజించండి అని చెప్పారు. దేవతలకు వానర రూపంతో పుత్రులు జన్మించిరి. బ్రహ్మ ఆవలించినప్పుడు జాంబవంతుడు, ఇంద్రుడు వల్ల వాలి, సూర్యుడు అంశతో సుగ్రీవుడు, బృహస్పతి వల్ల తారుడు, కుబేరుని వల్ల గంధమాదనుడు, విశ్వకర్మ వల్ల నలుడు, అగ్నిదేవుడు వల్ల నీలుడు జన్మించిరి. ఇక సర్వశుభలక్షణ సంపన్నుడు వానర ప్రముఖుడు అయిన హనుమంతుడు వాయుదేవుని కుమారుడు. ఇతను గరుత్మంతుని వలె వేగము కలవాడు, మిక్కిలి బలవంతుడు. ఈ విధంగా వేల కొలది వానరులు, ఎలుగుబంటి జాతుల వారు, కొండముచ్చు జాతుల వారు, వివిధ దేవతల సంతానమై జన్మించిరి. వీరందరూ రావణ సంహారం నందు ఆసక్తి గలవారు. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్.